యేసుక్రీస్తు వారైన యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారుగా మీరుంటే, ఆనాడు కొరింథీ సంఘంలోకి రకరకాలైనటువంటి భేదాలు వచ్చినాయండి. భేదాలు వచ్చి వారు ఏమన్నారంటే, ఒకళ్ళు మేము ఎవరి వారం అన్నారు, అపోల్లో వారం అన్నారు. ఇంకొకరు ఏమన్నారండి, కేఫా వారం అన్నారు. ఇంకొకరు ఏమన్నారు, క్రీస్తు వారం అన్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరి పేరు పెట్టుకున్నారు వాళ్ళు? ఎవరినైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో క్రీస్తుని ఫాలో అవ్వట్లేదు అనమాట అండి. ఎవరిని ఫాలో అవ్వట్లేదు? వాళ్ళు క్రీస్తుని ఫాలో అవ్వట్లే. వాళ్ళకి ఎవరంటే ఇష్టమో వారిని ఫాలో అవుతున్నారు. అంటే మ్యాన్ ఫాలోయింగ్ అనమాట అండి. మనుషులను అనుసరించేవాళ్ళు ఈ రోజున కూడా ఉన్నారంటారా లేదంటారా? దయచేసి గమనించండి. ఈరోజు ఎక్కువైపోయారు, చాలా ఎక్కువైపోయారండి. ఇక్కడ గమనించాలి, క్రీస్తు వారైతేనే మీరు వాగ్దానాన్ని బట్టి మీరేమై ఉంటారు, వారసులు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకానికి వెళ్ళి మన జేబులో నుంచి అక్కడ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఐడెంటిటీ కార్డు తీసి, పలానా చర్చ్ మెంబర్ నేను, పలానా ఆయన ఫాలోవర్ నేను చాలా స్పాన్సర్లు చేశాను, నేను చాలా హంగామా చేశాను, ప్రతి మెయిన్ ప్రోగ్రాంలో నేనే ఉన్నానని చెప్పి అక్కడ చూపిస్తే దేవుడు ఏమంటాడంటే, దూతను పంపించి ఏమంటాడంటే, అవతలకి వెళ్ళి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవతలకి వెళ్ళవయ్యా, నువ్వెవరవయ్యా? నువ్వు క్రీస్తు ఫాలోవర్వి కాదు. హల్లెలూయా. అపోల్లో చాలా అద్భుతమైన జ్ఞానం గలవాడని కొంతమంది ఎవరిని ఫాలో అయ్యారండి? అపోల్లోని ఫాలో అయ్యారు. కేఫా అంటే ఎవరు? పేతురు గారు. పేతురు గారు యేసుప్రభువు వారి శిష్యుల్లో అగ్రగణ్యుడు కాబట్టి కొంతమంది ఎవరిని ఫాలో అయ్యారు? పేతురు గారిని ఫాలో అయ్యారు. ఆ తర్వాత కాలంలో ఎవరి బోధ బాగుంటే, ఎవరి ప్రసంగాలు బాగుంటే, ఎవరి పాటలు బాగుంటే, ఎవరి చర్చిలు బాగుంటే వాళ్ళని ఫాలో అయ్యారు. అయితే అలా ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా క్రీస్తు ఫాలోవర్స్ కాదు. హల్లెలూయా. క్రీస్తు వారైతే మీరు ఎవరవుతారంట? వాగ్దానమును బట్టి మీరు ఏమై ఉంటారు? వారసులై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తే నీకు రోల్ మోడల్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.